హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీవెట్ అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు సెప్టెంబర్ 8కు సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. దానికంటే మొదలుగా మనము క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూస్తాం కానీ. సో క్వశ్చన్ ఏంటి మనకి? క్వశ్చన్ వచ్చేసి, ఆఫ్టర్ ది రిమూవల్ ఆఫ్ ది 12% అండ్ 28% GST రేట్స్ ఇన్ ఇండియా, వాట్ ఆర్ ద కరెంట్ 2-tier GST స్లాబ్స్? ఓకే, ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ 5% అండ్ 12%, ఆప్షన్ బి 12% అండ్ 28%, ఆప్షన్ సి 5% అండ్ 18%, ఆప్షన్ డి 18% అండ్ 28%. ఓకే, మనకు 56th GST కౌన్సిల్ మీటింగ్ తర్వాత ప్రధానంగా 12% అండ్ 28% స్లాబ్స్ అనేవి తీసివేయడం జరిగింది కదా. సో దాని తర్వాత మిగిలిన వచ్చేసి మనకి 5% అండ్ 18% మాత్రమే. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనందరికి తెలుసు GST వచ్చేసి 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఈరోజు క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, విచ్ మినిస్ట్రీ ఈజ్ ద నోడల్ మినిస్ట్రీ ఫర్ ది ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ది IEPFA ఇన్ 2025? ఓకే, IEPFA ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషను ఫైనాన్షియల్ అవేర్నెస్ పైన ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఈ IEPFAకి సంబంధించినటువంటి నోడల్ మినిస్ట్రీ ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో దీనికి సంబంధించిన మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లెట్స్ సీ ది టుడే టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి లూనార్ ఎక్లిప్స్. మనకు లూనార్ ఎక్లిప్స్ న్యూస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ మూన్ అంటే ఏంటో చూద్దాము. అదేవిధంగా ఆంటిన్ చార్నివ్రి రాకుల్ అని చెప్పేసి మనకి థాయిలాండ్ కొత్త ప్రైమ్ మినిస్టర్ వారు. సో వారి గురించి చూద్దాము. ఓకే, ద ఉమీద్ పోర్టల్ మళ్ళీ న్యూస్లో ఉండడం జరిగింది. ఏంటి అనేది చూద్దాము. ఫ్లెమింగో మిసైల్ అనే న్యూస్లో ఉండడం జరిగింది. డెబ్రిగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ న్యూస్లో ఉండడం జరిగింది. ఇండియా లాంచెస్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి లాంచ్ చేశారు అనేది చూద్దాము. టెస్ట్ ట్రయల్ చేయడం జరిగింది. ఓకే, ఇంటర్నేషనల్ లిటరసీ డే. ఓకే, థీమ్ ఏంటి అనేది చూద్దాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కొకిచి అకుజావా గారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి మౌంట్ ఫిజీని అధిరోహించినటువంటి అత్యంత వయసుడిగా రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. సో వారి గురించి చూద్దాము. అదేవిధంగా ప్రోటీన్ P47 న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అంగీకార్ 2025 క్యాంపెయిన్ న్యూస్లో ఉండడం జరిగింది. ఇస్రోకి సంబంధించి కులశేఖరపట్నం ఓకే సెకండ్ లాంచ్ ప్యాడ్ని అక్కడ నిర్మించబోతున్నారు. అదేవిధంగా మనకి స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి US ఓపెన్కి సంబంధించి ఉండడం జరిగింది. అదేవిధంగా ఏషియా హాకీ కప్ ఏదైతే ఉందో దాని గురించి ఉండడం జరిగింది. ఓకే, లెట్స్ ఇది ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి లూనార్ ఎక్లిప్స్. సో బేసిక్గా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజికల్ జాగ్రఫీలో అడగడం జరుగుతుంది. సో లూనార్ ఎక్లిప్స్ అంటే ఏం లేదండి, మనకి చంద్రగ్రహణం. సో ఆ చంద్రగ్రహణం ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాము. ఓకే, సో బేసిక్గా సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చంద్రగ్రహణం అనేది లూనార్ ఎక్లిప్స్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్. ఓకే, సన్ ఓకే, అదేవిధంగా మూన్, నెక్స్ట్ వచ్చేసి ఎర్త్. సో ఈ మూడు ఒకే యాక్సెస్లోకి వచ్చి ఏంటి సన్కి మూన్కి మధ్యలో ఎప్పుడైతే ఎర్త్ రావడం జరుగుతుందో అప్పుడు లూనార్ ఎక్లిప్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఫార్మేషన్ వల్ల ప్రధానంగా మనకి బ్లడ్ మూన్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఈ బ్లడ్ మూన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే బేసిక్గా ఏదైతే ఎర్త్ షాడో మూన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందో అప్పుడు మూన్ అనేది పూర్తిగా బ్లడ్ కలర్లోకి మారడం జరుగుతుంది ఈ విధంగా. సో అందుకని చెప్పేసి దీన్ని బ్లడ్ మూన్ అని పిలవడం జరుగుతుంది. సో బ్లడ్ మూన్ ఏ టైంలో కనిపిస్తుంది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎప్పుడు మనకి లూనార్ ఎక్లిప్స్ టైంలో బేసిక్గా కనిపించడం జరుగుతుంది. సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే ప్రధానంగా ఏదైతే సన్ రేస్ ఉంటాయో ఈ సన్ రేస్ బేసిక్గా ఈ షాడో రూపకంగా ఒక లేయర్ ఒక సర్క్యులర్ ఫామ్లో బేసిక్గా మూన్ మీద రెడ్ కలర్గా ఫామ్ అవడం జరుగుతుంది. అప్పుడే బ్లడ్ మూన్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లూనార్ ఎక్లిప్స్. ఓకే, నెక్స్ట్ బ్లడ్ మూన్. ఓకే, మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా చదువుతుంది లూనార్ ఎక్లిప్స్, అదేవిధంగా సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంటి. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో బేసిక్గా 82 minutes ఫుల్
ఓకే, ఫుల్ లూనార్ ఎక్లిప్స్ అనేది ఫామ్ అవడం జరిగింది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. లాంగెస్ట్ టోటల్ లూనార్ ఎక్లిప్స్ ఆఫ్ 2025 ఏదైతే మనకి సెప్టెంబర్ 7th రోజున ఫామ్ అయినటువంటి లూనార్ ఎక్లిప్స్ ఏదైతే ఉందో అది 2025లోనే ఫామ్ అయినటువంటి అతిపెద్ద లూనార్ ఎక్లిప్స్. ఏషియా, ఆఫ్రికా, యూరోప్ అండ్ ఆస్ట్రేలియాలో పూర్తిగా కనిపించడం జరిగింది. అదేవిధంగా బేసిక్గా ఈ రేలీ స్కాటరింగ్ ఏదైతే ఉందో దానివల్ల బ్లడ్ మూన్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఈ బ్లడ్ మూన్ ఏంటి, రివీల్స్ ఎర్త్ అట్మాస్ఫియరిక్ కండిషన్ని రివీల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోయిన్సైడ్స్ విత్ ది హార్వెస్ట్ మూన్ టైడ్ టు సీజనల్ ట్రెడిషన్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లూనార్ ఎక్లిప్స్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి థాయిలాండ్కి సంబంధించి న్యూ ప్రైమ్ మినిస్టర్ని అనౌన్స్ చేయడం జరిగింది. బేసిక్గా ఇంతకు ముందు ఉన్నటువంటి థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క టర్మ్ని కోర్ట్ అనేది అక్కడ ఉన్నటువంటి హయ్యెస్ట్ కోర్టు టర్మినేట్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు బేసిక్గా థాయిలాండ్కి సంబంధించినటువంటి కొత్త ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవడం జరిగింది. సో వారి యొక్క పేరు ఏంటంటే ఆంటిన్ చర్నివార్కుల్. ఓకే, చర్నివార్కుల్ అని చెప్పేసి వారి పేరు. ఓకే, థాయిలాండ్ కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మనకి ఆంటిన్ చర్నివార్కుల్. ఓకే, సో వీరి గురించి తెలుసుకున్నట్లయితే మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు, పాయింటక్ట్రాన్ షినవాట్రా. ఓకే, ప్లీజ్ కరెక్ట్ ప్రొనౌన్స్. ఓకే, షినవాట్రా. సో వీరి ప్లేస్లో బేసిక్గా వీరి యొక్క టర్మ్ అనేది బేసిక్గా అక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ కోర్ట్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి కొత్త ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవడం జరిగింది. సో మనకి థాయిలాండ్కి సంబంధించినటువంటి స్టాటిక్ పోర్షన్ కనుక చూసుకున్నట్లయితే క్యాపిటల్ వచ్చేసి బ్యాంకాక్, కరెన్సీ వచ్చేసి థాయ్ బహత్. ఓకే, సో డిప్లొమాటిక్ రిలేషన్స్ వచ్చేసి 1947 నుంచి చూడడం జరిగింది. అదేవిధంగా మనకి 23-24లో ట్రేడ్ వచ్చేసి $15 బిలియన్ దాటడం జరిగింది థాయిలాండ్కి ఇండియా మధ్యలో. 23-24 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ టైంలో మనకి $15 బిలియన్ అనేటి బేసిక్గా ట్రేడ్ అనేది జరిగింది. సో మనము మిలిటరీ పరంగా చూసుకున్నట్లయితే మైత్రి, అదేవిధంగా ఇండో థాయ్ కార్పాట్ అని చెప్పేసి కూడా ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిట్వీన్ ది ఇండియా అండ్ థాయిలాండ్ రిలేషన్స్. సో న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది ఇంపార్టెంట్, అదేవిధంగా ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ది ఉమీద్ పోర్టల్. ఓకే, ది ఉమీద్ పోర్టల్. సో మనందరికి తెలుసు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి కొత్త యాక్ట్ని తీసుకురావడం జరిగింది కదా. సో ఆ కొత్త యాక్ట్లో భాగంగా వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేయడం కోసము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ, అదేవిధంగా ఓనర్షిప్కి సంబంధించినటువంటి టైటిల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఉమీద్ పోర్టల్ని తీసుకురావడం జరిగింది ఫర్ ది ట్రాన్స్పరెన్సీ పర్పస్లో. ఓకే, సో దీన్ని ఇప్పుడు కిరణ్ రిజిజు గారు ఎవరైతే ఉన్నారో యూనియన్ మినిస్టర్ అయినటువంటి కిరణ్ రిజిజు గారు, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్కి సంబంధించినటువంటి జార్జ్ కురియన్ గారు, స్టేట్ ఫర్ మినిస్ట్రీ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో జార్జ్ కురియన్ గారు ఉమీద్ సెంట్రల్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఉమీద్ యొక్క ఫుల్ అబ్రివేషన్ ఏంటంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ ఓకే, సో దిస్ ఈస్ ద అబ్రివేషన్. దిస్ ఈజ్ ఎ సెంట్రలైజ్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఫర్ ది రిజిస్ట్రేషన్ పర్పస్లో కానీ ట్రాన్స్పరెన్సీ పర్పస్లో కానీ దీన్ని తీసుకురావడం జరిగింది. సో నోడల్ మినిస్ట్రెన్సీ ఏంటి మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. ఓకే, సో దీని ద్వారా మనకి వక్ఫ్ యాక్ట్ 1995 ఏదైతే ఉందో దీని ప్లేస్లో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఫర్ ది ట్రాన్స్పరెన్సీ పర్పస్ అండ్ రెగ్యులేట్ ది వక్ఫ్ బోర్డ్స్కి సంబంధించి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఉమీద్ పోర్టల్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫ్లెమింగో మిసైల్. సో ఇది ఉక్రెయిన్కు సంబంధించినటువంటి మిసైల్ అండి. సో బేసిక్గా ఈ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అతిపెద్ద మిసైల్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఫ్లెమింగో FP5. ఫ్లెమింగో యొక్క షార్ట్ టర్మ్ పేరేంటి FP5. ఓకే, డెవలప్డ్ బై ది ఉక్రెయిన్స్ ఫైర్ పాయింట్ డిఫెన్స్ కంపెనీ, ఫస్ట్ ఇండిజినస్లీ ప్రొడ్యూస్డ్ హెవీ మిసైల్ సిస్టమ్ ఉక్రెయిన్ ఆర్సెనల్. ఓకే, ఉక్రెయిన్లో ఏదైతే డెవలప్ చేసిన వాటిలో ఇదే అతిపెద్ద మిసైల్. సో ఫ్లెమింగో మిసైల్ దేనికి సంబంధించింది, ఏ కంట్రీకి సంబంధించింది అంటే మనకి ఉక్రెయిన్కి సంబంధించింది. దీని యొక్క రేంజ్ వచ్చేసి 3000 కిలోమీటర్స్, వార్ హెడ్ వచ్చేసి 1150 kgs అంటే 1150 kgల వరకు కూడా ఇది బేసిక్గా బాంబర్స్ని క్యారీ చేయగలదు వార్ హెడ్ని. ఓకే, దీని యొక్క స్పీడ్ వచ్చేసి అప్ టు 900 km/h ఉంది. ఓకే, ప్రొపల్షన్ వచ్చేసి టర్బో ఫ్యాన్ ఇంజన్. ఓకే, నావిగేషన్ వచ్చేసి ఇనర్షియల్ GPS. ఓకే,
ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడం జరుగుతుంది. రెసిస్టెంట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, హై టెర్మినల్ వెలాసిటీని కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, లాంగ్ రేంజ్ స్ట్రాటజిక్ స్ట్రైక్ కేపబిలిటీలో బేసిక్గా ఉక్రెయిన్కి సంబంధించి ఇది ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్ అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తిగా ఆ దేశంలోనే ఉత్పత్తి చేసినటువంటి ఫ్లెమింగో మిసైల్. ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని కంపల్సరీ అడుగుతారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఓకే, ఒడిస్సాకు సంబంధించి ఈ దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఏదైతే ఉందో ఇప్పుడు ఇండియాలో దీన్ని బేసిక్గా నేషనల్ టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. ఓకే, ఇది ఏ స్టేట్లో ఉంది దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ అంటే ఒడిస్సాలో ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏదైతే ఉందో అది ఫుల్గా ఇంతకుముందు ప్రపోజల్ పెట్టడం జరిగింది స్టేట్ గవర్నమెంట్, ఏది దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ సాంచురీని టైగర్ రిజర్వ్గా ప్రకటించండి అని. సో దీనికి సంబంధించి నేషనల్ టైగర్ రిజర్వ్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు బేసిక్గా ఓకే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫుల్ స్టేటస్ అనేది రావడం జరిగింది. వెస్టర్న్ ఒడిశాలో ఉండడం జరిగింది. ఓకే, సబల్పూర్ అదేవిధంగా హిరాకూడ్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఈ దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది ఉంది. ఓకే, వీర్ సురేంద్ర సాయిస్ రెసిస్టెన్స్. ఓకే, సో శాంచురీ సిన్స్ 1985. ఓకే, దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా 1985 నుంచి ఉంచడం జరిగింది. ఇప్పుడు టైగర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో. సో దీని యొక్క పూర్తి ఏరియా వచ్చేసి 804 స్క్వేర్ కిలోమీటర్లు ఉండడం జరిగింది. అదేవిధంగా ఫానా వచ్చేసి ఇండియన్ బైసన్, లెపర్డ్, వైల్డ్ డాగ్స్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. సో బేసిక్గా హిరాకూడ్ రామ్సర్ వెట్లాండ్కి ఆనుకొని ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై టూరిజం హబ్గా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ది దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై టూరిజం హబ్గా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సఫారీస్, ఓకే, కయాకింగ్, సైక్లింగ్ ద్వారా. ఓకే, కన్జర్వేషన్ సక్సెస్ వచ్చేసి ఎక్స్పాండెడ్ ప్రే బేస్. ఓకే, గార్ పాపులేషన్ గ్రోత్ 40%, న్యూ బర్న్ హెబ్స్ అనేటివి ఉండడం జరిగింది. కమ్యూనిటీ మోడల్ వచ్చేసి బేసిక్గా 400 కమ్యూనిటీ మోడల్లో ఈ టైగర్ వైల్డ్ లైఫ్ సాంచురీని టైగర్ రిజర్వ్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 400 ఫ్యామిలీస్ని వాలంటరీగా ఆ టైగర్ రిజర్వ్ ఇప్పుడు ఏదైతే ఈ దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఉందో అక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా 155 విలేజెస్ యాజ్ కన్జర్వేటివ్ పార్ట్నర్స్గా ఉండడం జరిగింది. ఓకే, దీన్ని కన్జర్వేటివ్ మోడల్లో కమ్యూనిటీ మోడల్లో డెవలప్ చేయడం జరుగుతుంది టైగర్ రిజర్వ్గా. ఓకే, సో మీకు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇది భారతదేశంలో ఎన్నో టైగర్ రిజర్వ్ అది దానికి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా లాంచెస్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్. మనందరికీ తెలుసు బేసిక్గా చెన్నై కోచ్ ఫ్యాక్టరీలో దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2025 చివరికల్లా దీన్ని తీసుకొస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఓకే, అశ్విని వైష్ణవ్ గారు. ఇప్పుడు ఏంటి అంటే బేసిక్గా దీనికి సంబంధించినటువంటి టెస్ట్ ట్రయల్స్ అనేవి చేయడం జరిగింది. హైడ్రోజన్ ట్రైన్కి సంబంధించి టెస్ట్ ట్రయల్ చేయడం జరిగింది. ప్రపంచంలో హైడ్రోజన్ ట్రైన్ యూజ్ చేస్తున్నటువంటి 5 కంట్రీలలో కూడా ఇండియా చేరనుంది. సో దీని యొక్క బేసిక్గా వరల్డ్లో హైడ్రోజన్ ట్రైన్ను నడుపుతున్న వాటిలో 5th కంట్రీగా ఉండడం జరిగింది. హైయెస్ట్ పవర్తో నడుపుతున్నటువంటి కంట్రీగా ఇండియా బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో దీన్ని డెవలప్ చేశారు. ఓకే, టెస్ట్ రన్ సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్వహించారు అనేది ఇంపార్టెంట్. జింద్ నుంచి సోనిపట్ హర్యానాలో దీన్ని టెస్ట్ ట్రయల్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ ది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా దీన్ని డెవలప్ చేశారు. ఎందుకు మనం కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2070 కల్లా జీరో చేయాలి అనుకున్నాం కదా. సో దాంట్లో భాగంగానే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని జనరేట్ ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రోలైజర్స్ వచ్చేసి 1 మెగావాట్స్ వరకు యూజ్ చేయడం జరుగుతుంది రెన్యూవబుల్ పవర్ ద్వారా. ఓకే, ఫ్యూయల్ సెల్ రిజర్వేషన్ రియాక్షన్ వచ్చేసి S2+O2 వాటర్ ప్లస్ ఎలక్ట్రిసిటీ పవర్ మోటార్స్కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రైన్ యొక్క కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 2638 ప్యాసింజర్స్ని క్యారీ చేయగలదు. ఓకే, 110 km/hతోని మ్యాక్సిమం స్పీడ్తో వెళ్ళగలదు. ఇంజన్ యొక్క కెపాసిటీ వచ్చేసి 200 హార్స్ పవర్. సో హైయెస్ట్ హార్స్ పవర్ ఉన్నటువంటి బేసిక్గా గ్రీన్ హైడ్రోజన్ రైల్ అన్నమాట. ఓకే, 5th కంట్రీ ఇండియా ప్రపంచంలోనే 5th కంట్రీ. సో అంతకుముందు జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా
హైడ్రోజన్ ట్రైన్స్ని డెవలప్ చేయడం జరిగింది. కాకపోతే హైయెస్ట్ కెపాసిటీ ఏదైతే 1200 హార్స్ పవర్ ఇంజన్ కెపాసిటీ ఉందో అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి కంట్రీ ఏదంటే ఇండియా. ఓకే, దీనికోసం అని చెప్పేసి 35 హైడ్రోజన్ ట్రైన్స్ని 2024-25లో డెవలప్ చేయనున్నాము అని చెప్పడం జరిగింది. ఓకే, 2800 కోట్లు అనేటి 2800 crores అనేటి ఈ ప్రాజెక్ట్కి అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ లిటరసీ డే 2025. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ప్రధానంగా థీమ్ వచ్చేసి ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ది డిజిటల్ ఎరా. ప్రమోటింగ్ literacy in the digital era. Okay, celebrated globally since 1967, adopted by the UNESCO in 1966. UNESCO వాళ్ళు 1966లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సెలబ్రేషన్ ఇంటర్నేషనల్ లిటరసీ డే వచ్చేసి సెలబ్రేషన్ ఎప్పుడు 1967 నుంచి చేసుకోవడం జరిగింది. సో ఫోకస్ ఆన్ బ్రిడ్జింగ్ లిటరసీ అండ్ డిజిటల్ స్కిల్స్ గ్యాప్. ఓకే, యునెస్కో హెడ్ క్వార్టర్స్లో ప్యారిస్లో ఏదైతే ఉందో అక్కడ మెయిన్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రధానంగా ఏంటి ఇంటర్నేషనల్ లిటరసీ డే యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే లిటరసీ ఏదైతే అక్షరాస్యత ఉందో దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం అని చెప్పేసి యునెస్కో వాళ్ళు 1967 నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఈ ఇయర్ వచ్చేసి డిజిటల్ టూల్స్ న్యూ ఆపర్చునిటీస్ బట్ ఆల్సో రిస్క్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, వీటిని తగ్గించడం కోసం అని చెప్పేసి చేయడం జరుగుతుంది. ఓకే, స్కిల్స్ నీడెడ్ యాక్సెస్ అండ్ క్రియేట్ డిజిటల్ కంటెంట్, సేఫ్ ఆన్లైన్ కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్, ఇన్ఫో వెరిఫికేషన్, ప్రైవసీ, ఎథిక్స్, వీటికి సంబంధించి కూడా బేసిక్గా ఈ థీమ్ అనేది ఉంది. ఓకే, సో అదేవిధంగా లిటరసీ అంటే ఏంటి యాక్చువల్లీ ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్, ఈక్వాలిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్షరాస్యత ఓకే సెల్ఫ్ డెవలప్మెంట్లో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అదేవిధంగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 ఏదైతే ఉందో దాని ప్రకారం క్వాలిటీ ఎడ్యుకేషన్లో కూడా ఇంపార్టెన్స్. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఇల్లిటరసీ నిరక్షరాస్యత ఉన్నటువంటి వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే అడల్ట్ అండ్ యూత్ ల్యాక్ ఆఫ్ లిటరసీ బేసిక్ లిటరసీ కనుక చూసుకున్నట్లయితే 739 మిలియన్ మెంబర్స్ ఉండడం జరిగింది. సో 272 మిలియన్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ స్కూల్ ఇన్ 2023. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ లిటరసీ డే. సో మనం ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం? September 8 రోజున. సో థీమ్ ఏంటి? ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ది డిజిటల్ ఎరా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి కొకిచి అకుజావా అనే వ్యక్తి బేసిక్గా జపాన్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఏదైతే ఉందో దాన్ని అధిరోహించడం జరిగింది ఎట్ ది ఏజ్ ఆఫ్ 102. అంటే 102 సంవత్సరాల వయసులో వారు ఈ మౌంట్ ఫిజీ ఏదైతే ఉందో ఫుజీ సో దాన్ని అధిరోహించడం జరిగింది. ఇది జపాన్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్. సో బేసిక్గా ఈ మౌంటైన్ని 102 సంవత్సరాలు అధిరోహించిన వ్యక్తిగా వీరు గిన్నిస్ బుక్ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, ఎట్ ది ఏజ్ ఆఫ్ 102 years. ఓకే, రికగ్నేషన్ వచ్చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్గా గుర్తించడం జరిగింది. ఓకే, 3776 మీటర్స్ ఏదైతే హైట్ ఉందో దాన్ని బేసిక్గా వీరు అధిరోహించడం జరిగింది. ఓకే, సో వీరు అంతకుముందు 96 ఏజ్లో 96 సంవత్సరాల కాలంలో కూడా ఈ మౌంట్ ఫుజీని అధిరోహించడం జరిగింది. ఇప్పుడు వారి పేరు మీదనే ఉన్నటువంటి రికార్డ్ని వీరు బ్రేక్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ప్రోటీన్ P47. సో బేసిక్గా మనకి ఏదైతే ప్రోటీన్స్ ఉంటాయో ఆ ప్రోటీన్స్లలో బేసిక్గా మెకానికల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అంటే కాన్స్టాంట్గా మెకానికల్ ఫోర్సెస్కి లోన్ అవుతూ ఉంటాయి ప్రోటీన్స్. అంటే బేసిక్గా జనరేట్ అవ్వడము, సప్లై అవ్వడము, ఈ విధంగా మెకానికల్ ఫోర్సెస్కి గురి అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ డిగ్రేడేషన్ ఓకే కెలటాల్ చేంజెస్ వల్ల బేసిక్గా ఇవి అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోటీన్స్ మెకానికల్ ఫోర్సెస్ అవుతున్న ప్రాసెస్లో మిస్ఫోల్డింగ్ అండర్ స్ట్రెస్ కెన్ కాజ్ డిసీజెస్. ఓకే, డిసీజెస్ తీసుకునేందుకు ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ ఆఫ్ మెకానికల్ ఫోర్సెస్. అందుకని చెప్పేసి ఈ P47 ప్రోటీన్ ఏదైతే ఉందో అది వచ్చేసి మెకానికల్ చార్పోన్ని చేయడం జరుగుతుంది. యాక్ట్స్ యాజ్ ఎ మెకానికల్ చాపరన్. ఓకే, సో దీన్ని ఎవరు డిటెక్ట్ చేయడం జరిగింది అంటే మనకి సుభాష్ ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ P47 ప్రోటీన్ ఏదైతే ఉందో అది బేసిక్గా మెకానికల్ ప్రాసెస్ అవుతున్నటువంటి ప్రోటీన్స్లో వల్ల డిసీజెస్ రాకుండా ఉండేందుకు ఈ మెకానికల్ చార్పోన్ లాగా ఇది P47 వాడుతుంది అని చెప్పేసి అడగడం జరిగింది. ఓకే, టిల్ నౌ ఓన్లీ canonical charpens were known for refold protein under stress.
ఇప్పుడేంది ఈ P47 కూడా ఉండడం జరిగింది. సో యూజింగ్ సింగిల్ మాలిక్యూల్ మ్యాగ్నెటిక్ ట్వీజర్స్ సైంటిఫిక్ షోడ్ P47 ఏదైతే ఉందో బైండ్స్ స్ట్రెచ్డ్ ప్రోటీన్స్ ఎయిడ్స్ రీఫోల్డింగ్. ఓకే, రీఫోల్డింగ్కి ఇవి బాగా ఉపయోగపడతాయి అని చెప్పడం జరిగింది. యాక్ట్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ P97 ఇట్ నోన్ యాజ్ పార్ట్నర్. ఓకే, ఎన్హాన్సెస్ ప్రోటీన్ ఎక్స్ట్రాక్షన్ ఎఫిషియన్సీ ఫ్రమ్ ఎండ్యూరెన్సెస్. ఓకే, బేసిక్గా ఈ P47 ప్రోటీన్ ఏదైతే ఉందో బేసిక్గా ప్రోటీన్స్ అనేటివి మెకానికల్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు అవి టైడ్ అయిపోయి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే దాంట్లో ఈ P47 ఏదైతే ఉందో అది రీఫోల్డింగ్కి ఉపయోగపడతాయంట. సో దీన్ని బేసిక్గా ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ వాళ్ళు గుర్తించడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ P47 అంటే ఏంటి అంటే సింపుల్గా ప్రోటీన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు అంగీకార్ 2025 ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో భాగంగా ఈ అంగీకార్ 2025కి సంబంధించి 2.0 అంగీకార్ 2.0 అనే క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. సో సింపుల్గా అంగీకార్ 2.0కి సంబంధించింది ఏంటంటే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఏరియాస్లో ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో బేసిక్గా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, లాస్ట్ మైల్ వరకు బేసిక్గా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో అంగీకార్ 2.0 అనే క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, డ్యూరేషన్ వచ్చేసి 2 months 31 October 2025 కల్లా ఈ అంగీకార్ క్యాంపెయిన్ ద్వారా వీలైనంత వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా అందరికీ ఇళ్ళని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. సో బేసిక్గా వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అక్రాస్ 5000 అర్బన్ లోకల్ బాడీస్లో యాక్సెలరేట్ హౌస్ కంప్లీషన్ ఎక్స్పాండ్ బెనిఫిషరీ అవుట్రీచ్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని. ఓకే, దీంట్లో భాగంగా ఈ అంగీకార్ క్యాంపెయిన్లో భాగంగా ఏం చేయనున్నారు అంటే క్రియేట్ అవేర్నెస్ ఆన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ అప్లికేషన్ వెరిఫికేషన్, శాంక్షన్డ్ హౌస్ కంప్లీషన్, ఇన్ఫార్మ్ అబౌట్ లింక్డ్ స్కీమ్స్, అదేవిధంగా ప్రియారిటైజ్ వల్నరబుల్ గ్రూప్స్, డోర్ టు డోర్ అవుట్రీచ్, కమ్యూనిటీ ఈవెంట్స్ అండ్ లోన్ మేళాకు సంబంధించి బేసిక్గా ఈ అంగీకార్ క్యాంపెయిన్లో చేరున్నారు ప్రధానంగా టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే కులశేఖరపట్నం స్పేస్ పోర్ట్ బేసిక్గా మనకు ఏదైతే శ్రీహరికోట ఉందో శ్రీహరికోటలో ఆల్రెడీ మనకి స్పేస్ పోర్ట్ అనేది ఉంది. సో బేసిక్గా మనకి రాకెట్స్ లాంచింగ్ స్టేషన్ని స్పేస్ పోర్ట్ అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇండియాకి సంబంధించి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో SSLV, సో ఈ స్మార్ట్ శాటిలైట్ లాంచింగ్కి సంబంధించి బేసిక్గా సెకండ్ స్పేస్ పోర్ట్ని కులశేఖరపట్నంలో నిర్మించబోతున్నారని అందరికీ తెలిసిందే. సో ఇది 2026 కల్లా 2026 కల్లా అందుబాటులోకి తేనున్నామని చెప్పేసి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో బేసిక్గా ఇప్పుడు ఆల్రెడీ శ్రీహరికోట ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెంట్గా PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అదేవిధంగా మనకి GSLV జియో సింక్రనస్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని లాంచ్ చేయడం వల్ల బేసిక్గా ఇక్కడ ఆల్రెడీ బిజియెస్ట్ స్పేస్ పోర్ట్గా తయారైంది శ్రీహరికోట. సో దీనికి ఆల్టర్నేట్గా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ఏవైతే స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాంచ్ చేయాలన్న ఉద్దేశంతో బేసిక్గా ఈ మనకి కులశేఖరపట్నంలో సెకండ్ స్టేషన్ రాబోతుంది. ఓకే, సో దీనికి సంబంధించి 2026 డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయబోతున్నాము అని చెప్పడం జరిగింది. ఎస్పెషల్గా 20-25 స్మాల్ శాటిలైట్ వెహికల్ని ప్రతి సంవత్సరం లాంచ్ చేయడం కోసం అని చెప్పేసి. సో రేంజ్ వచ్చేసి 500 kgs వరకు స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 500 kgs వరకు క్యారీ చేస్తాయి అప్ టు 400 km ఆర్బిట్. ఓకే, లో ఎర్త్ ఆర్బిట్ కోసం. ఓకే, స్పెషల్లీ ఫర్ స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కోసము, అదేవిధంగా జియోగ్రాఫికల్ ఎడ్జ్, అదేవిధంగా డీకంజెస్ట్ ది శ్రీహరికోట. మనందరికీ తెలుసు శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకే, కులశేఖరపట్నం ఇప్పుడు కొత్త లాంచ్ ప్యాడ్ రాబోతుంది. ఓకే, ఎస్పెషల్లీగా మనకు వచ్చేసి SSLV పాయింట్ ఆఫ్ వ్యూలో స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి US ఓపెన్ టెన్నిస్కి సంబంధించి ఛాంపియన్షిప్స్ ఎవరెవరు గెలిచారు, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, సింగిల్స్ ఉమెన్ సింగిల్స్ ఎవరు అనేది చూద్దాము. సో చార్లెస్ అల్కరాజ్, అదేవిధంగా మనకి అరియానా సబలెంకా ఎవరైతే ఉన్నారో వీళ్ళు యుఎస్కు సంబంధించి US ఓపెన్కి సంబంధించి వీరు గెలవడం జరిగింది. సో చూద్దాము. మెన్స్ సింగిల్ కేటగిరీలో వచ్చేసి స్పెయిన్కు సంబంధించినటువంటి కార్లస్ అల్కరాజ్ ఎవరైతే ఉన్నారో
వారు గెలవడం జరిగింది మెన్స్ సింగిల్లో. ఓకే, జన్నిక్ సిన్నర్ ఎవరైతే ఉన్నారో ఇటలీకి సంబంధించిన క్యాండిడేట్, సో ఇతను సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది రన్నరప్గా. తర్వాత ఉమెన్స్ సింగిల్లో వచ్చేసి అరియానా సబలెంకా బెలారస్కు సంబంధించిన వాళ్ళు. సో వీరు బేసిక్గా సెరీనా విలియమ్స్ గారి తర్వాత కంటిన్యూస్గా అంటే యుఎస్ ఓపెన్ గత సంవత్సరం తర్వాత గెలిచిన వాళ్ళలో అరియానా సబలెంకా ఒకరు, అదేవిధంగా సెరీనా విలియమ్స్. సో వారి తర్వాత కేవలం సబలెంకా గారే ఆ టైటిల్ని నిలబెట్టుకున్నారన్నమాట. ఓకే, 2024లో కూడా వీరే గెలవడం జరిగింది. ఓకే, తర్వాత వచ్చేసి అమండా అనిసిమోవా యుఎస్కు సంబంధించిన వాళ్ళు. సో వీరు రన్నరప్గా నిలవడం జరిగింది. మెన్స్ డబుల్స్లో వచ్చేసి మార్సెల్, అదేవిధంగా జెబలూస్ ఎవరైతే ఉన్నారో స్పెయిన్ అండ్ అర్జెంటీనా వీరు గెలవడం జరిగింది. రన్నరప్కి వచ్చేసి జోయ్ సాలిస్బొరీ, అదేవిధంగా నీల్ స్కూప్స్కీ ఎవరైతే ఉన్నారో వీరు వచ్చేసి రన్నరప్గా నిలవడం జరిగింది. ఉమెన్స్ డబుల్స్లో వచ్చేసి మనకి జబ్రిలియా, అదేవిధంగా ఎరిన్ రూట్లీఫ్ ఎవరైతే ఉన్నారో వీరు వచ్చేసి బేసిక్గా ఉమెన్స్ డబుల్లో గెలవడం జరిగింది. అదేవిధంగా క్యాటరీనా సినికోవా, అదేవిధంగా టేలర్ టౌన్సిండ్ ఎవరైతే ఉన్నారో వీరు వచ్చేసి రన్నరప్గా నిలవడం జరిగింది ఉమెన్స్ డబుల్స్లో. నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్లో వచ్చేసి ఎవరు అంటే మనకు సారా ఎరన్ని వచ్చేసి, అదేవిధంగా ఆండ్రియా వవసోరీ ఎవరైతే ఉన్నారో వీరు మిక్స్డ్ డబుల్స్లో గెలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇగా సాత్విక్, అదేవిధంగా కాస్పర్ రూడ్ ఎవరైతే ఉన్నారో వీరు వచ్చేసి రన్నరప్గా మిక్స్డ్ డబుల్స్ నిలవడం జరిగింది. సో అబ్రివేషన్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ట్రై టు రిమెంబర్. ఓకే, సో కంపల్సరీగా అడుగుతారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి హాకీకి సంబంధించి ఏషియా కప్ ఏదైతే ఉందో ఏషియా కప్లో ఇండియా గెలవడం జరిగింది నిన్న బీహార్లో. ఓకే, బీహార్లో నిర్వహించినటువంటి ఏషియా కప్ ఫైనల్లో కొరియా పైన గెలవడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో ఇండియా బీట్ సౌత్ కొరియా 4-1. ఓకే, 4-1తోని గెలవడం జరిగింది. సో 7th సెప్టెంబర్ 2025 రాజ్గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ బీహార్లో. ఓకే, 4th ఏషియా కప్ టైటిల్. ఓకే, డైరెక్ట్ క్వాలిఫికేషన్ ఫర్ ది 2026 బేసిక్గా హాకీ వరల్డ్ కప్కి వీళ్ళు డైరెక్ట్గా మన ఇండియన్ టీము డైరెక్ట్గా సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో 4 సార్లు అంటున్నారు కదా. సో 2003, 2003, 2007, అదేవిధంగా 2017లో గెలవడం జరిగింది. తర్వాత 8 years తర్వాత ఏషియా కప్ని గెలవడం జరిగింది. సో ఏ జట్టు పైన గెలిచారు అంటే మనకి సౌత్ కొరియా పైన గెలవడం జరిగింది 4-1 గోల్స్తోని. ఓకే, ఇదండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ది టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 Academy. థ్యాంక్ యూ సో మచ్.